కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల పాప పునర్విక గురించి విన్నావా? విన్నాను. ఎందుకు వినలేదు? సోషల్ మీడియా మొత్తం అదే కదా, సేవ్ పునర్విక అని హ్యాష్ ట్యాగ్ వస్తుంది కదా, ట్రెండ్ అవుతోంది. మరి 16 కోట్లు ఖరీదైన ఇంజెక్షన్ అంట. దాని ఖరీదు అంతే ఏంటో. పునర్వికకి SMA type 1 అనే అరుదైన వ్యాధి ఉంది. దానికోసం జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ వేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన మందట. పైగా వాళ్ళది పేద కుటుంబం అంట. అందుకే మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చలించిపోయారు. అవును, ఆటో డ్రైవర్ల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ 10 కోట్ల దాకా జమ చేశారట డబ్బు. అవును, మిగతా 6 కోట్లు మన నారా లోకేష్ గారు ఇచ్చారంట. అందుకే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవును బిందు, దీన్ని ఎలా గుర్తించాలి? ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు ఇద్దరు క్యారియర్ స్క్రీనింగ్ అనే టెస్ట్ ని చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి ఉందా లేదా అనేది ముందే తెలుస్తుంది. ఒకవేళ ఇద్దరిలోనూ లోపం ఉందని తెలిస్తే ఆ గర్భంలో ఉన్న శిశువుకి CVS టెస్ట్ చేయడం ద్వారా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ టెస్ట్ చేసుకోలేదంటే లక్షణాలు ఎలా గుర్తించాలి? పుట్టేసిన పాపలో గాని బాబులో గాని? దీనికే పాప నార్ బాబు పుట్టగానే వెంటనే వాళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఏంటి అంటే పాప కదలకపోవడం, పాలు తాగేటప్పుడు ఇబ్బంది పడడం, శ్వాస ఇబ్బందిగా తీసుకోవడం, చేతులు ఇవన్నీ ఆడించకపోవడం, ఇలాంటి మెడ కూడా నిలవదంట. ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఏవి కనిపించినా విత్ ఇన్ మంత్స్ బేబీ ఉన్నప్పుడే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. దీనికి చికిత్స ఏమిటి? ఈ SMN1 జీన్ అనేది దెబ్బతింటుంది. దానికి ఇంతకు ముందు అయితే చికిత్స లేదు. ఇప్పుడు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఒకటి కనిపెట్టారు. దాని విలువే 16 కోట్లు. సరే, అయితే మరి జనాలలో ఇలాంటి విషయాల గురించి అవగాహన తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా పిల్లల కోసం ప్లాన్ చేసే వాళ్ళు ఫస్ట్ జీన్ టెస్ట్ చేయించుకోవాలన్న అవగాహన కలిగి ఉండాలి అందరికి. ఇంకొకటి, ఇలా పునర్విక గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కదా, అలాంటివి మనం కూడా షేర్ చేస్తే మన ద్వారా మన సర్కిల్లో కూడా దీని అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవును, మళ్ళీ ఇంకొకటి, పునర్విక ఒక్కటే కాదు, ఈ వ్యాధితో ఇబ్బంది పడే వాళ్ళు మొత్తం దేశంలో 500 మంది పైగా ఉన్నారు అంట. సో దీనికోసం అందరూ కలిసి క్రౌడ్ ఫండింగ్ ఇప్పుడు ఎలా అయితే పునర్విక చేశామో అలా, అండ్ దీనికోసం గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఎక్కువ కల్పిస్తే అంత మంచిది. శిశువు పుట్టినప్పుడు వాళ్ళ కోసం కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేయిస్తాం, న్యూ బోర్న్ స్క్రీనింగ్ టెస్ట్లు. అలాంటి వాటిలో ఈ జీన్ కి సంబంధించిన టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఏ వ్యాధి అయినా ముందుగా తెలుసుకుంటేనే దాని చికిత్స సులువుగా మనం తీసుకోగలుగుతాం. అందరూ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ, బాయ్.